చికెన్ దమ్ బిర్యానీ అందుకు కావాల్సిన పదార్థాలు 1 కిలో చికెన్ని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. 4 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. నెయ్యి తగినంత, 2 బిర్యానీ ఆకులు, చెక్క 2, యాలకులు 4, జాజికాయ 1, జాపత్రి కొంచెం, అనాస పువ్వు 1, పచ్చిమిరపకాయలు 6, మిరియాలు 10, లవంగాలు 4, మరాఠీ మొగ్గ 2, కర్డ్ 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్, సాజీరా 2 స్పూన్, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, గరం మసాలా 1 స్పూన్, ½ టీ స్పూన్ పసుపు, కారం 1 స్పూన్, బాస్మతి బియ్యం 1½ గ్లాస్. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. ఇవి వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టుకోండి. ఈ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా యాడ్ చేసుకోండి. తుంచి అందులోనే పుదీనా ఆకుల్ని కొంచెం యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ప్యాన్ పెట్టి కాసంత నూనె, నెయ్యిని యాడ్ చేసుకొని అందులో మనం కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గ్రైండ్ చేసిన దానిని ఇందులో యాడ్ చేసుకోండి. సాజీరా 1 స్పూను యాడ్ చేసుకోండి. కారము, పసుపు, గరం మసాలా ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోండి. కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకోండి. పుదీనాను కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం తీసుకున్న 2 కప్స్ కర్డ్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకొని మూత పెట్టండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న నూనెలోనే మిగిలిన సాజీరాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా 1/2 అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మొత్తాన్ని ఒక 95% కుక్ చేసుకోండి. మూత తీసి మధ్యలో ఇలా కలుపుకుంటూ అందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకోండి.
మూత తీసి చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి. 95% బాగా కుక్ అయింది. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో 2-3 సార్లు వాష్ చేసేసుకొని వాటిలో ఒక 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. నైంటీ 90% కుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి అందులో కొంచెం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. అదేవిధంగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి. ఇంకా అన్నం కొంచెం ఉడకాలి. చూడండి, అన్నం 90% బాగా కుక్ అయింది. ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ రైస్ అంతటిని ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకోండి. అంతా మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక లేయర్ మాదిరిగా ఇలా వండిన అన్నాన్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని అందులోనే కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కూడా కొన్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. అందులోనే చికెన్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ అన్నాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అంతా అలా వేసిన మిగిలిన చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మిగిలిన అన్నాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని అందులో మనం వండుకున్న అన్నంలో నేను ఒక చిన్న గ్లాసు గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ కుంకుమ పువ్వు 1 అవర్ ముందు నేను కొన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిగిలిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి.
పుదీనా ఆకును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిగిలిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అంతా నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి గోధుమ పిండిని నేను వాటర్ వేసి ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాను. చపాతీ ముద్దలాగా కలిపి ఇట్లా లేయర్ లాగా ఈ బాండీ మీద పెట్టాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మూతను బాగా ఈ విధంగా ప్రెస్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా మొత్తం తీసేసుకోండి. ఈ విధంగా మూత తీసి చూడండి. ఈ మొత్తం అంతా దీని మీద ఉండే పిండినంతా తీసేయండి. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎంతో ఎమ్మీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ.